దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ సేస్. దేవుడు మాట్లాడుతున్న మాట ఇదే, యెహోవా వాక్కు. ఏంటా వాక్కు అంటే, నేను వానిని చేరదీసెదను. ఐ విల్ డ్రా హిమ్ నియర్ టు మీ. ఎంత చక్కని వాగ్దానం ఇది. ఆయన మనల్ని త్రోసేసే దేవుడు కాదు, లేదా చెదరగొట్టేసే దేవుడు కాదు. ఆయన మన అవిధేయతను బట్టి, మన గర్వాన్ని బట్టి, మన అహంభావాన్ని బట్టి చెదిరిపోయే వ్యక్తులుగా మనం ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని పోగు చేయాలనే, సమకూర్చాలనే దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన మనల్ని బలపరచాలని కోరుతున్నాడు. నేను వానిని చేరదీస్తాను. ఈ రోజుల్లో చాలామంది ప్రజల చేత ద్వేషించబడుతున్నప్పుడు, లేదా మనుషులు వారిని దూరంగా పెట్టేసినప్పుడు విలవిల్లాడిపోతుంటారు, బాధపడుతూ ఉంటారు. వారు నన్ను పట్టించుకోవట్లేదండి, వారు నన్ను దగ్గరికి రానివ్వట్లేదండి, వారి ఆనందంలో వాళ్లే కానీ నన్ను వారి ఆనందంలో లేదా వారి సహవాసంలో నన్ను ఉండనివ్వట్లేదండి అని చాలామంది వెలివేతకు గురివేయబడిన వారు బాధపడడం మనం చూస్తున్నాం. అయితే దేవుని మంచితనం బైబిల్లో ఎంత స్పష్టంగా కనబడుతుందంటే, గొప్ప దేవుడు, ఆది మధ్యాంతరహితుడైన దేవుడు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుడు మనలను చేరదీసే దేవుడట. చెదిరిపోయిన మనందరినీ కూడా చేరదీసి మనల్ని బలపరిచి తన మహిమ కొరకు ఆయన మనల్ని నిలబెడతారు.